నా పేరు కొత్తపల్లి వెంకటయ్య. మాది మాడుగుల. డిస్ట్రిక్ట్ వచ్చేసి రంగారెడ్డి, ఆర్ఆర్ డిస్ట్రిక్ట్. అయితే నాకు 3 ఎకరాల డ్రిప్ ఉంది. 3 ఎకరాల డ్రిప్లో 10 గుంటలు విడతల వారీగా వేసుకుంటూ పోతా నేను. అయితే ఇప్పుడు చిక్కుడు పెట్టా. ఇప్పుడు బెండ అవన్నీ నడుస్తున్నాయి. చిక్కుడు పెట్టా. ఇత్తనం వచ్చేసి ధర్తి. పది ప్యాకెట్లన్నా ఒక 1/2 ఎకరం పెట్టాము మేము. అయితే ఒక్క ప్యాకెట్కి వచ్చేసి 250 గింజలు ఉంటాయి. ఇత్తనం పెట్టిన 5 days 6 daysకు మలుస్తాయి. జర్నేషన్ మంచిగా ఉందనుకో తొందర మలుస్తుంది. జర్నేషన్ జర తక్కువ ఉందనుకో జర లేట్ అయి మలుస్తుంది. 8 రోజులు పట్టవచ్చు, 9 రోజులు పట్టవచ్చు. మొలక మొలిచిన ఒక 15 లేదా 20-25 రోజుల్లో కలుపు తీయాలి. కలుపు తీసిన తర్వాత 19 daysకు క్రాప్ వస్తుంది. ఆ క్రాపు మనం ఎలా ఈ పూత బాగా రాలుతుంటుంది. ఈ పూత రాలినప్పుడు మనం ఏం చేయాలంటే మనం బోరాన్ కానీ ప్లానోఫిక్స్ కానీ కొన్ని మందులు ఉంటాయి పూత రాలకుండా, అవి కొట్టాలి. చిక్కుడు అంటే పురుగు బాగా ఉంటుంది. పురుగు మనం ఒకటి బాగా అబ్జర్వ్ చేస్తుండాలి. పురుగు ఎలా ఉంటుందంటే ఈ చిక్కుడుకాయ ఇలా ఉంది కదా, ఇలా ఉన్నప్పుడు ఇలా తీస్తే పైన కనిపించదు, ఒకటే రంధ్రం అనిపిస్తుంది. ఇలా తీసి ఇప్పదీసి చూస్తే ఇలా పురుగు కనిపిస్తుంది. ఇట్లా ఇది ఎవరికి తెలియదు. అయితే దీనికి మేము ఎక్కువ వాడేది ఏమి వాడతామంటే గోమూత్రం, వేప నూనె 10,000 ppm, కొరోజిన్ ఇలాంటివి వాడాలి. ఇది వచ్చేసి క్రాప్ వచ్చేసి వారానికి ఒక కోత వెళ్తుంది. వారానికి ఒక కోత 60 కిలోలు లేదా 70 కిలోలు దాకా వస్తుంది మాకు. 70 కిలోలు అంటే మాకు 60 పోవచ్చు, 100 పోవచ్చు, 70 పోవచ్చు, 80 పోవచ్చు. వారానికి మాకు ఒక 7,000 నుంచి 8,000 దాకా మాకు వస్తుంది వారానికి ఒక కాపు. పెట్టుబడి వచ్చేసి ఒక 10 ప్యాకెట్లు వచ్చినాయి. ఒక 10 ప్యాకెట్లకి ఎంతలైనా 7,000 రూపాయలు వచ్చిందండి మేడం. 7,000 రూపాయలు. లేదు మేమే తెంపుకుంటాం కుల్లలతోటి, ఏమేమి మాకు పెడతలేదు. ఒక మనిషిని అవసరం ఉన్నప్పుడు ఒక మనిషిని పెట్టుకుంటాం, లేదా అంటే మేము మా పిల్లలు మేము తెంపుకుంటాం. నా పేరు కొత్తపల్లి మనసుల, మా ఆయన పేరు వెంకటయ్య. మేము ఈ వ్యవసాయమే చేసుకుంటాం ఫస్ట్ నుంచి. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా వ్యవసాయమే చేసేటోళ్ళం. 3 ఎకరాల పొలం ఉంది, దాన్ని డ్రిప్ వేసాం. కతిమ పొలం పత్తి వేసుకుంటాం. డ్రిప్తో కూరగాయలు ఏ కూరగాయ అంటే ఆ కూరగాయ పండించుకుంటాం. కాకెర, చిక్కుడు, బెండ, పచ్చిమిర్చి పండిస్తాము. ఇది వాస్తవంగా మేము మాల్చింగ్ చేద్దాం చూసినాం, మాకు టైం లేకున్నది. తాత్కాలికంగా ఇట్లా వేసినాం మేము. దూరం వచ్చేసి ఇది 5 ఫీట్లు. మళ్ళీ మధ్యలో మేము డ్రిప్స్ లైన్లు వేసాం 3 ఫీట్లు మళ్ళీ మధ్యలో. మెయిన్ పాయింట్ చిక్కుడు ఏంది అంటే పందిరేస్తే బాగుంటుంది. ఇక మనం ఎందుకంటే అంత డబ్బులు లేవు కాబట్టి మనం మామూలుగా కిందనే పండించుకుంటున్నాం. కింద పండించుకుంటే కొన్ని వైరస్లు అనేది ఎక్కువ వస్తుంటాయి. అదే పందిరి ఉందంటే వైరస్లు తక్కువ వస్తాయి. పైన ఉంటే దిగుబడి గిట్ల ఎక్కువనే వస్తుంది. కింద ఉంటే దిగుబడి తక్కువ ప్లస్ వైరస్లు ఎక్కువ, పురుగు గిట్ల ఎక్కువ, పురుగు ఎక్కువ ఉంటుంది.